మైనాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇదే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేశాం. గ్యాంబ్లింగ్ యానిమల్ యాక్ట్ కింద కేసుల నమోదు, 64 మంది అరెస్టు, 30 లక్షల నగదు స్వాధీనం, 84 కోళ్లు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు సీజ్, 200 మంది ఉన్నట్లు గుర్తించాం. పరారిలో 136 మంది అట. రాజేంద్ర డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడి, దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు అట. పంపు. ఆ ఫామ్ హౌస్ నీదే కదా, ఆ ఫామ్ హౌస్ నీదా కాదా, ఇక దానికి లీగల్ నోటీసులు అనుకుంటా అదనుకుంటా అంటా ఉన్నారు. దయచేసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మా ఆఫీస్ చేంజ్ చేయండి, ఆఫీస్ అడ్రస్ చేంజ్ చేసి పంపించండి లీగల్ నోటీసులు ఉంటే. కోళ్ల పందాలు గ్యాంబ్లింగ్ నిర్వహించిన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం తొలకట్లోని ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదని రాజేంద్ర డీసీపీ చింతమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు సంబంధించినటువంటి వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వివరించారు. కోడి పందాలు గ్యాంబ్లింగ్ నడుస్తున్న సమాచారంతో 2 రోజుల క్రితం ఫామ్ హౌస్ పై రాజేంద్ర ఎస్ఓటి మోయినాబాద్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో అక్కడ 200 మంది వరకు ఉండగా 136 మంది పరారైనట. మొత్తానికి 64 మంది అరెస్ట్ చేశారట. సో దుష్ప్రచారం చేసిన వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిస్తామట. ఏం పంపిస్తావు పంపి, మాకు ఇప్పటికే 10 నచ్చినట్టున్నాయి, దాంతోపాటు నీది ఒకటి. ఏమవుతుంది లీగల్ నోటీసులు? ఏమవుతుంది? ఏం కాదు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. నగర శివారులోని మోయినాబాద్ మండలం తొలకట్టలో జరిగిన ఘటనతో తనకు సంబంధం లేదన్నారు. కోడి పందాలు క్యాస్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫామ్ హౌస్ నీదా కాదా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఫామ్ హౌస్ తమరిదా కాదా, ఇవన్నీ బుకాయించొద్దు మీరు. ఇక్కడ ఏమంటున్నారు, తొలకట్ట గ్రామంలోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు క్యాన్సల్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేయగా ఈ ఘటనపై ఒక ప్రకటనలో ఎమ్మెల్సీ వివరణ ఇచ్చారు. తాను 2018లో తొలకట్టలో సర్వే నెంబర్ 165 పార్ట్లో 10 ఎకరాల భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పటి నుంచి అన్ని వ్యవహారాలను తన మేనల్లు, ఇక అవన్నీ నీ మీద ఉందా లేదా అదొకటి చెప్పు. నాకు సంబంధం లేదు, నాది అసలు ఆ ల్యాండ్ నీది కాకపోతే నిన్ను ఎవరు అనరు. ఆ ల్యాండ్ నీది, ఆ ఫామ్ హౌస్ నీది, స్పష్టంగా నువ్వే బాధ్యుడు అవుతావు. నీకు నీకు తెలియకుండా అలా దందా జరుగుతుంది, ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు అక్కడ. కొనుగోలు చేసినప్పటి నుంచి అన్ని వ్యవహారాలు తన మేనల్లుడు చూసుకుంటున్నారని వివరించారు. తాను ఎమ్మెల్సీగా ప్రజాసేవలు నిమగ్నమై ఉన్నందున అబ్బో ప్రజాసేవట జ్ఞాన్దేవ్ రెడ్డికి దాని వ్యవహారాలు అప్పగించారని తెలిపారు. మీడియాలో వస్తున్నట్టుగా ఆ ప్రాపర్టీలో ఎటువంటి ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ లేదని స్పష్టం చేశారు. అక్కడ కేవలం మామిడి కొబ్బరి తోట ఉందన్నారు. వ్యవసాయ పనిముట్లు పెట్టుకోవడానికి అక్కడ పనిచేసే వారు ఉండడానికి 2 గదులు మాత్రమే ఉన్నాయని వివరించారు. తన ప్రమేయం లేకుండా ఆ తోటను జ్ఞాన్దేవ్ రెడ్డి వర్రా రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడని తెలిపారు. తర్వాతే తనకు ఘటనపై పూర్తిగా తెలిసిందన్నారు. తనకు ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రమేయం లేదని, ఆ విషయంలో ఆ వ్యక్తులపై చర్యలు తీసుకొని పోలీసులకు కూడా తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్ననేమో నేను వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చినా, వాళ్ళు ఇంకోళ్ళకి లీజుకి ఇచ్చిన అంటున్నారు. ఇప్పుడేమో తన మేనల్లుడు చూసుకుంటే వ్యవహారాలు, ఆ మేనల్లుడు వర్రా రమేష్ రెడ్డికి ఇచ్చిన చెప్పేసి మళ్ళీ బుకాయిస్తా అన్నారు. ఈ వర్షాన్ని ఏదో తేడా కొడుతుంది కదా. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కొంచెం అన్ని విషయాలు బయట పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది. ఇక అన్ని ఒక లెటర్ ద్వారా చెప్తే మాకు కూడా చాలా అనుమానాలు ఉంటాయి. మీడియా అంటేనే అనుమానం వ్యక్తం ఉంటాయి. సో ఆ బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెడితే చాలా విషయాలు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లెటర్ ఒక 1 సైడ్ ఒపీనియన్ తోటి లీగల్ నోటీస్ పంపిస్తా, అది ఇస్తా అంటే పంపించండి. ఏం చేస్తాం, వాటికి కావాల్సిన రిప్లై ఇస్తాం. దయచేసి మా ఆఫీస్ అడ్రస్ చేంజ్ చేసి పంపించండి.